ఇది నువ్వు కాదు హర్ష. వద్దు హర్ష. నీకు శోభనం చేయాలి మోహిని. దగ్గరికి రావద్దు. ఇప్పుడే చేయాలి. రా మోహిని. సారీ హర్ష. హర్ష వద్దు హర్ష. ఇది నువ్వు కాదు హర్ష. హర్ష వద్దు హర్ష. నీకు కన్నరికం చేయాలి మోహిని. రా. I'm sorry హర్ష. I really don't want to do హర్ష. ఏంటి మోహిని? హర్ష వద్దు. రా మోహిని. రా. I'm sorry హర్ష. I'm sorry హర్ష. హర్ష వద్దు. హర్ష వద్దు. మోహిని ఎక్కడున్నావు? మోహిని కమ్ కమ్ కమ్. మోహిని రా మోహిని. ఇంటి తాళాలి లోపల గడపెట్టినట్టు సార్. అంటే ఆ దెయ్యం బీరువాలు దొర్లిస్తుంది, దుప్పట్లో దూరుతుంది, వీడియో గేమ్స్ ఆడుతుంది, నిన్ను గోడకేసి కొడుతుంది. కానీ నిన్ను రేప్ మాత్రం చెయ్యలేదా? అవును. ఆహా, ఏంటో దాని ప్రాబ్లం. దైవ శక్తి ముందు దానాటలు సాగవు. అయినా ఈ దుష్ట శక్తులు మన ఏం చేయలేమమ్మా. వాటి కోరిక తీర్చుకోవడానికి కాసేపు భయప్రాంతులు చెయ్యొచ్చేమో కానీ మన్నేం చేయలేవు. ఏం చెయ్యాలన్నా ఆత్మకి మానవ శరీరం కావాలి. ఒక్కొక్కసారి ఈ ఆత్మలు శరీరం లేదనే విషయం మర్చిపోయి తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏదో తినాలనే కోరికతో అది ఆత్మే తిరుగుతుందనుకో, ఆ తినే వస్తువుని అది చూడగలదు, ముట్టుకోగలదు. కానీ దాన్ని తిని ఆ రుచిని ఆస్వాదించలేదు. ఎందుకంటే ఆ రుచి తెలిపే అవయవాలు కాని, రక్తం చర్మం ఉన్న శరీరం కాని దానికి లేదు కాబట్టి. అందుకే ఆత్మలు తమ కోరికలు తీర్చుకోవడానికి సరిపోయే మనిషిని వెతుక్కుని వాళ్ళలోకి పూనుతాయి. సో ఒక దయ్యం మీ ఆయన్ని పూనుకొని నిన్ను రేప్ చేయడానికి ట్రై చేసిందంటావు. అప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడానికి మీ ఆయన పొడిచావు. ఇదేగా నువ్వు చెప్పేది? అవును. సార్ ఇది ఒకసారి వినండి సార్. రేయ్, నాకు చెప్పింది అక్షరం మార్చకుండా మళ్ళీ చెప్పరా. వాడి పేరు రాజు, రాజేందర్ రెడ్డి. ఆ కాలనీ కట్టేటప్పుడు లేబర్ సప్లై చేసేవాడు. అందరితో కెప్టెన్ రాజు కెప్టెన్ రాజు అని పిలిపించుకునేవాడు. పచ్చి తాగుబోతు, రాక్షసుడు. అక్కడ పనిచేసే ఒక్క ఆడదాన్ని కూడా వదిలేవాడు కాదు. చిన్న పిల్లలను కూడా చూసేవాడు కాదు సార్. ఒక్కరోజు పీకల దాకా తాగి 12 ఏళ్ల నా కన్న కూతుర్ని అందరం కలిసి వాడిని చంపేశాం. వాడి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి కాంక్రీట్ లో కలిపి ఆ ఇంటికి స్లాబ్ వేసేసామండి. అదే సార్ జరిగింది. స్టోరీ వెరిఫై చేశారా? చేశాను సార్. ఇతను చెప్పే టైం ఫ్రేమ్ లోనే రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య గండిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందండి. ఇప్పటికీ అతని పేరు మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ లోనే ఉంది. వాడి ఫోటో పంపించు. అలాగే సార్.
సో నిన్ను రేప్ చేయబోయిన దెయ్యం ఈ కెప్టెన్ రాజుదేనంటావా? జయలక్ష్మి, సార్. సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఐడి, సిబిఐ, ఎన్ఎస్ఏ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏటీఎఫ్, రా, గ్రేహౌండ్స్ ఏమైనా ఉన్నాయా డిపార్ట్మెంట్ లో? లేవు సార్. అందరికీ ఫోన్ చేయి. ఎస్ సార్. వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్లందరినీ పంపమను. సార్. మనం గంటిపేట వెళుతున్నాం, అక్కడ ఒక దయ్యాన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. అక్కడే ఉందిగా దెయ్యం. హలో, ఆ ఇంట్లోనే ఉందిగా దెయ్యం? లేదు, లేదా? మరి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఆ? ఇక్కడ? ఇక్కడంటే ఎక్కడ? నా పక్కనే ఉంది. పక్కన? అక్కడ? పక్కనంటే ఎక్కడ? పిచ్చ పిచ్చ వేషాలు వేశామంటే సెల్లో పడేసి. బాగా లేట్ అయింది. నైట్ టైం లేడీస్ స్టేషన్ లో ఉంచకూడదు సార్. సరే పంపించండి, రేపు మళ్ళీ 10 గంటలకు తీసుకురండి. Yes, sir. వెళ్ళు. రేపు మళ్ళీ 10 గంటలకి కెప్టెన్ రాజు గురించి మాట్లాడుకుందాం. వెళ్ళు. సార్, ఆ రాజుగాడి ఫోటో సార్.